ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము ద గ్రేట్ కమిషన్, గో మేక్ టీచ్. గొప్ప ఆజ్ఞ, వెళ్ళండి, శిష్యులను తీర్చండి, శిష్యులనుగా చేయుడి, బోధించుడి. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందామండి. మాథ్యూ Gospel according to Saint Matthew chapter 28 verses 19 and 20. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. Go ye therefore and teach all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Ghost, teaching them to observe all things whatsoever I have commanded you. And lo, I am with you always, even unto the end of the world. Amen. ప్రియులారా, మరి గలిలయ లోని కొండకు వెళ్ళటం అనేటటువంటి మనం చూస్తున్నాము. 16వ వచనంలో చూస్తే 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. కాబట్టి ఆ యొక్క సీన్ ఇది ఎక్కడంటే పిల్లల గలిలయలో మరి ఆ కొండ మీదకు వెళ్ళటం అనేటటువంటి జరుగుతుంది. ఆ డిస్ట్రాక్ట్స్, అవే ఫ్రమ్ డిస్ట్రాక్షన్స్, డిస్టర్బెన్సెస్, నాయిస్ అండ్ పొల్యూషన్, అన్నిటికంటే ఆ కొండ పైకి వెళ్ళి పిల్లల గలిలయలో అక్కడ ఏకాంతమైనటువంటి ప్రదేశంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక ఆజ్ఞ మరి శిష్యులకు ఇవ్వటం అనేటటువంటిది జరుగుతుంది. పిల్లల యేసు పునరుద్ధానం పొందిన తర్వాత పిల్లరా, ఆఫ్టర్ హిస్ రిజరక్షన్, జీసస్ గేవ్ హిస్ ఫాలోయర్స్ ఏ మిషన్ దట్ వుడ్ డిఫైన్ ద చర్చ్ ఫర్ ఆల్ ఏజెస్. అది ప్రారంభం పిల్లరా, సంఘము, యూనివర్సల్ బాడీ ఆఫ్ క్రైస్ట్ కు ఈ యొక్క గ్రేట్ కమిషన్ అనేటటువంటిది మరి దాన్ని పిల్లరా చేయబోని, లేకపోతే దానికి శిరస వహించి మరి ఆ గొప్ప సంఘం ఈ దినాన పిల్లారా మరి విధేయులై పిల్లారా గొప్ప ఆజ్ఞకు, ఆ గ్రేట్ కమిషన్ కు లోబడి పిల్లారా పీపుల్ ఆర్ గోయింగ్ టు ద అన్రీచ్డ్ ప్లేసెస్. ఈ యొక్క గొప్ప ఆజ్ఞ అనేటటువంటిదే అది దిస్ గ్రేట్ కమిషన్ షేప్స్ ఐడెంటిటీ. ఇది ఒక క్రైస్తవునికి గుర్తింపు, ఒక ప్రయోజనాన్ని, ఒక పర్పస్ అనేటటువంటిది అండ్ ప్రాక్టీస్ ఫర్ ఎవ్రీ ఫాలోయర్ ఆఫ్ క్రైస్ట్. యేసును వెంబడించేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఆచరణ నిర్దేశిస్తుంది పిల్లారా. ఇది ప్రతి క్రైస్తవుని గుర్తింపు, ప్రయోజనాన్ని మరియు ఆచరణాన్ని మరి గుర్తిస్తుంది. కాబట్టి వాట్ డు వి మీన్ బై ద గ్రేట్ కమిషన్? ఈ యొక్క గొప్ప ఆజ్ఞ అంటే ఏంటి? ఇట్ ఈస్ జీసస్ అథారిటీ టు కమాండ్. ఇది మరి యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి అధికారిక ఆజ్ఞ ప్రియులారా. ఏంటి ఆ ఆజ్ఞ అంటే టు గో, వెళ్ళమని చెప్తున్నారు పిల్లారా. ఇట్స్ నాట్ ఏదో ఒక ప్లేస్లోనే ఉండి అక్కడే సెటిల్ అవ్వటం, లేకపోతే ఇట్లా కాదు. కానీ పిల్లారా, గాడ్ వాంట్స్ us టు మూవ్ ఫార్వర్డ్, రెడీ టు గో ఎనీవేర్. దేవుడు నాకు అనేక మరి ఒక్క జీవితంలో పిల్లారా అనేక ప్రాంతాలలో మరి వెళ్ళటానికి, సందర్శించటానికి, మరి పని చేయటానికి పిల్లారా. ఆ మొట్టమొదటి జాబ్ మరి బంగారుపేటలో, కర్ణాటకలో బైబిల్ కాలేజీలో, సౌత్ ఇండియా బిబ్లికల్ సెమినరీలో కొంతకాలం చేయటానికి దేవుడు సహాయం చేశాడు. తర్వాత హైదరాబాదులో కొద్ది దినాలు, కొన్ని మాసాలు అక్కడ చేయటానికి సహాయం చేశాడు. తర్వాత మరి తర్లుబాడు అనేటటువంటి ప్రదేశం, కుగ్రామం ప్రియులారా, అక్కడ దాదాపు 15 సంవత్సరాలు ఉండటానికి. తర్వాత చైనాలో ఒక 10 సంవత్సరాల దాకా, మరి తర్వాత హాంకాంగ్లో దాదాపు మరి 11 సంవత్సరాలు ఉండడానికి దేవుడు సహాయం చేశాడు.
మరి పోయిన సంవత్సరం మరి అమెరికాలో సైఫాన్ అనేటువంటి ప్రదేశానికి మూవటానికి సహాయం చేశాడు. ఈ రీతిగా పిల్లారా మనం విధేయులైనప్పుడు గాడ్ గివ్స్ అస్ అమేజింగ్ ఆపర్చునిటీస్. దేవుడు కూడా అది దేవుని చిత్తమై ఉంటున్నది పిల్లారా. యేసు ప్రభు యొక్క జీవితం కూడా చూస్తే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళుతూ, ఒక పట్టణం నుంచి ఇంకొక పట్టణంకు వెళుచు బోధిస్తూ, స్వస్థపరుస్తూ, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తూ, అద్భుత కార్యాలు చేస్తూ పిల్లారా మరి తన యొక్క జీవితాన్ని ఒక పని నిమిత్తం ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. దట్ పర్పస్ పిల్లారా, ఆ పర్పస్ తోటి ఒక గురి గమ్యంతో ఈ లోకంలో జీవించి ఉంటున్నాడు. మనల్ని కూడా ఆ రీతిగా జీవించాలని ఆశిస్తున్నాడు పిల్లారా. యోహాను 17:4 చూస్తే, చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మయంపరిచితిని అంటాడు. నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీరు ఎరుగరా అని ఇహలోక ఎత్తుల పేరెంట్స్కు చెప్పటం జరిగింది. కాబట్టి ఈ యొక్క గొప్ప ఆజ్ఞ ప్రభుని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మరి పనులు చేయవాలని చెప్పి ఏం చేయాలి అంటే మరి వెళ్ళి అన్ని జాతులలో చూడండి పిల్లరా, ఆల్ నేషన్స్. కాబట్టి పిల్లరా ఇక్కడే మనకు కనపడుతుంది మరి తెలుగు వారిని ప్రేమించి నాడు అనేక ప్రాంతాలకు విస్తరింపజేసి ఉంటున్నాడు. దట్ ఈస్ బిబ్లికల్ వే పిల్లరా. ఫలింపజేస్తున్నాడు ఆయా ప్రాంతాల్లో దేవుని కొరకు భయంకరంగా. అందుచేతని యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అన్నటువంటి దేవుడు నాకు ప్రేరేపించాడు మన యొక్క తెలుగు వారిని టార్గెట్ చేయడానికి. ఈ యొక్క గ్రూప్ను పిల్లల లింగ్విస్టిక్ గ్రూప్ను పిల్లరా మరి ఈనాడు దాదాపు 80 దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారితోటి కనెక్షన్స్ ఉంటున్నవి. కనెక్టింగ్ గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ. గ్లోబల్గా ఉన్నటువంటి వారితోటి మాట్లాడటానికి పిల్లల దేవుడు మరి సహాయం చేస్తున్నాడు. అనేక మంది పిల్లలు అనేక అవసరతల కొరకు నన్ను కాంటాక్ట్ చేస్తుంటారు. కాబట్టి ఈ యొక్క గ్రేట్ కమిషన్ అనేటటువంటిది మనము గుర్తుంచుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. మరి ముఖ్యంగా దేర్ ఫోర్ అథారిటీ ఇక్కడ మరి చూసినట్లయితే, కాబట్టి మీరు వెళ్ళి నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని చెప్పి మనం చూస్తున్నాం. 18వ వచనంలో చూస్తే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి చూడండి పిల్లరా, దేవుడు యేసుకును ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచి ఆయనకు సర్వాధికారి, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, అత్యున్నతమైనటువంటి సింహాసనుడైనటువంటి వాడు ప్రభుగా రానంటున్నాడు పిల్లలు. ఆయనకే అంత అధికారం ఇవ్వబడి ఉంటున్నది. కాబట్టి ఆ ప్రభు చెప్తున్నాడు, మరి నాకు భూమి మీద పరలోకం కూడా అన్నిటిలో కూడా అధికారం. హీ నోస్ పిల్లరా ఆల్ ద థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్. అండ్ ఆల్సో హీ నోస్ ఆల్ ద పీపుల్. ప్రియులారా, వ్యక్తిగతంగా మనం ఆయనను తెలుసుకొని ఉంటే నిజంగా మనకు ఎంత ధన్యులం ప్రియులు. మరి ఇక్కడ కాబట్టి అన్నటువంటి పదం చెప్తున్నాడు. ఆజ్ఞను యేసు కలిగిన అధికారానికి, ఆయన మరణానికి, మరి పునరుద్ధానికి ఉపయోగిస్తుంది పిల్లారా. మరి దేర్ ఫోర్ అండ్ అథారిటీ. మరి రెండవదిగా గో అండ్ ఆల్ నేషన్స్. ఇక్కడ ఏంటి, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. గో ఈజ్ యాక్టివ్ అండ్ మిషనల్. కాబట్టి పిల్లరా ఇది ఒక చర్యగా ఉంటున్నది. ఇది ఒక మిషనరీ స్థితి పిల్లరా. మరి అన్రీచ్డ్ ప్లేసెస్ అన్ని జాతులకు ఈనాడు పిల్లరా అనేక మిషన్ ఆర్గనైజేషన్స్, బ్లెస్సింగ్ యూత్ మిషన్, ఇండియా ఎవాంజలికల్ మిషన్, ఫ్రెండ్స్ మిషన్ ప్రేయర్ బ్యాండ్, FM ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ అన్నటువంటిది ఉంటున్నది. కాబట్టి పిల్లలు అనేక మిషన్ ఆర్గనైజేషన్స్ ఈనాడు బ్లెస్సింగ్ యూత్ మిషన్ ఉంటున్నది. యూత్ విత్ మిషన్ అనేటువంటిది ఇవన్నీ కూడా పిల్లరా. ఇంకా మిషన్ ఫ్రాంటియర్స్ అని చెప్పి ఇటువంటి మిషన్ ఏజెన్సీస్ ద్వారా ఈనాడు పిల్లరా మిషనరీస్ అనేక ప్రాంతాలకు వెళ్తే ఆ ప్రాంతాల్లో పిల్లరా దేవుని కొరకు పరిచయం చేయటం అనేటువంటిది చూస్తున్నాం పిల్లరా. ఆల్ నేషన్స్ గో వెళ్ళటమే కాకుండా అన్ని ఎథనిక్ గ్రూప్స్ పిల్లరా, పీపుల్ గ్రూప్స్ ఎన్నో ఉంటున్నాయి. అన్ని కూడా మరి ఎక్స్టెండ్స్ ద కవెనెంట్ టు జెంటైల్స్. ఇది మరి అందరికి, అన్యులకు పిల్లరా, అందరికి ఏ భేదం లేదు పిల్లరా, ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉంటున్నది. అంతేకాకుండా మరి ఏం చేయాలంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. మరి అంతేకాకుండా మీరు వెళ్ళి ఏమని ఉంటున్నది అంటే, మీరు బాప్తిసం ఇచ్చుచు, మరి అంతేకాకుండా బోధించటం అనేటటువంటిది పిల్లారా. నేను ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటినన్నింటినీ గైకొనవలన వారికి బోధించుడి.
కాబట్టి బాప్టిజం ఇచ్చటం, కాబట్టి ప్రభువుని తెలుసుకోవటమే కాదు కానీ వాళ్ళని శిష్యులుగా చేయటం కూడా పిల్లలు. బ్యాప్టిజం అండ్ టీచింగ్, యేసు ప్రభు వారు ఏమేమి బోధించి ఉంటున్నాడు అవన్నీ కూడా పిల్లారా. మరి బ్యాప్టిజం అంటే ఇనిషియేషన్ ఇంటు ద కమ్యూనిటీ, పబ్లిక్ డిక్లరెన్స్ పిల్లారా. పబ్లిక్ గా ఓపెన్ గా పిల్లలు అందరి ముందు నేను క్రీస్తుని ఇప్పటి నుంచి క్రీస్తు కొరకు జీవిస్తాను, ఇంటర్నల్ కాకుండా ఎక్స్టర్నల్ కూడా మేనిఫెస్టేషన్ పిల్లారా. మరి టీచింగ్, బోధించటం, ఫార్మింగ్ ఒబీడియన్స్ టు జీసస్ కమాండ్మెంట్స్, యేసు యొక్క మరి ఆజ్ఞలు బోధలు పిల్లారా, అవి మరి విధేయులం అవ్వటం అనేటటువంటి అన్ని పిల్లారా ఆత్మీయంగా అవసరమైనటువంటి అన్ని కూడా నేర్పించి ఉంటున్నారు. శిష్యత్వం, డిసైపుల్షిప్, ఫార్మేషన్ నాట్ మేర్ డెసిషన్. అదేదో నిర్ణయం తీసుకోవటం ఒక్కటే సరిపోదు పిల్లలు. యేసును ప్రభువుగా రక్షకుడు అంగీకరించడంతో మన యొక్క క్రైస్తవ జీవితం స్టార్ట్ అవుతుంది. కానీ విశ్వాసన కర్తయు దాన్ని కొనసాగించవాడైనటువంటి యేసు వైపు చూచు ప్రియులారా, మన ముందు ఉన్నటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తవలసినటువంటి వారం వింటున్నాము. కాబట్టి బ్యాప్టిజం అండ్ టీచింగ్ అండ్ ఆల్సో ఐ ఆమ్ విత్ యు ఆల్వేస్, ఒక కమిషన్, ఒక దేవుని యొక్క సన్నిధి మనకు ఉంటుంది. ద కమిషన్ ఇస్ సస్టైన్డ్ బై క్రైస్ట్ ప్రెజెన్స్. లో ఐ ఆమ్ విత్ యు ఆల్వేస్ అని చెప్తుంది. నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూడండి పిల్లలు ఎంత అభయం ఇస్తున్నాడు. ఒక శక్తివంతం చేయటము, మరి అంతేకాకుండా క్రైస్ట్ ప్రెసెన్స్ ఎంపవర్స్, కంఫర్ట్స్ అండ్ అష్యూర్స్ us till the end of the age పిల్లారా. ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క స్లోగన్ కూడా టు ఎంకరేజ్, ఎడిఫై అండ్ టు ఎంపవర్, శక్తివంతులు చేయటం, టు ఎంపవర్. మరి ఆ బలహీనులు కాదు పిల్లరా, మనం శక్తి చేత కాదు కానీ మరి మిషన్ చేత కాదు కానీ పిల్లరా, సిలువను గూర్చినటువంటి వార్త నశిస్తున్నటువంటి వారికైతే అది వెర్రితనం, మనకైతే అది శక్తి పిల్లరా. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదరని అంటుంది. వి గెట్ పవర్. కాబట్టి పిల్లలు ఆ యొక్క శక్తితోటి వి మూవ్ ఫార్వర్డ్. కాబట్టి 3 విషయాలు. ఒకటి, గో విత్ అథారిటీ, మనము పిల్లరా ఆ యొక్క అధికారంతో మనం వెళ్ళవలసినటువంటి వారం వింటున్నాను. ఒక రాయబారి అనేక దేశాలకు ప్రియులరా క్యారీస్ ద సీల్ ఆఫ్ ఎ సావరెన్, ఒక ముద్రను కలిగి ఉంటాడు పిల్లలు. ఫలానా దేశపు రిప్రజెంటేటివ్గా, ఇండియన్ అంబాసిడర్ టు చైనా, టు పాకిస్తాన్, లేకపోతే టు బంగ్లాదేశ్, అనేక కంట్రీస్కు, ప్రతి దేశంలో కూడా ఇండియన్ రిప్రజెంటేటివ్. ఆ రీతిగా పరలోకపు మీరు రాయబారులు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది పిల్లరా. వీఆర్ క్రైస్ట్ రాయల్ అంబాసిడర్స్ పిల్లరా. అంబాసిడర్స్గా మనకు ఒక ముద్ర ఉంటున్నది. క్రీస్తు యొక్క ప్రతినిధులుగా మనము వెళ్ళవలసినటువంటి వారమే ఉంటున్నాము. ఇది ఆప్షనల్ కాదు కానీ పిల్లరా, ఐచ్ఛికమైనటువంటిది కాదు కానీ ఇది ఒక ఆజ్ఞ. ప్రతి ఒక్క విశ్వాసి కూడా విధేయులై లోబడి వెళ్ళవలసినటువంటి వారు ఉంటున్నవి. క్రీస్తు యొక్క అధికారంలోని దారిలోనే ఇది పనిచేస్తుంది. అధికారము, ఆధిపత్యము, ఆ యొక్క అధికారం కింద పిల్లరా మనము, గాడ్ ఈజ్ అవర్ మాస్టర్, క్రైస్ట్ ఈజ్ అవర్ మాస్టర్ అండ్ సేవియర్, మనం నడిపించే నాయకుడు పిల్లరా. రెండవదిగా గ్రో డిసైపుల్స్ ఇంటెన్షనల్లీ, మరి అంతేకాకుండా పిల్లల సువార్త చెప్పడం ఒకటే కాదు కానీ శిష్యులుగా చేయటం, డిసైపుల్షిప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మరి ఉద్దేశపూర్వకంగా, ఇంటెన్షనల్ గా పిల్లరా, రైజింగ్ ఎ చైల్డ్ రిక్వైర్స్ ఆన్ గోయింగ్ కేర్. కాబట్టి ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడిని ఎంత జాగ్రత్త చేసుకుంటామో అలాగనే క్రీస్తునందు పుట్టినటువంటి వారిని కూడా ఎంతో జాగ్రత్తగా we need to take care of them. We need to teach them, counsel them, admonish them, nourish them. కాబట్టి disciples require sustained nurture, teaching, correction, modeling. కాబట్టి చెప్పవలసినటువంటి రీతిగా వారికి చెప్పవలసినటువంటి వారం ఏమిటన్నా కరెక్ట్ చేయవలసి ఉంటున్నది. ఒక మాదిరిగా, నమూనాగా కూడా మనం ఉండవలసినటువంటి వారం ఏమిటున్నాం పిల్లరా. బిల్డ్ పాత్వేస్ ఫర్ కన్వర్షన్. కాబట్టి ఇది దీంట్లో పిల్లల పాత్వేస్ ఉంటున్నాయి. మార్గమును రూపొందించాలా, బాప్తిజము, మరి టీచింగ్ అనేటటువంటిది, ఒబీడియన్స్ అనేటటువంటిది, ఇవన్నీ కూడా ఉంటది. మరి చివరిగా మూడవదిగా గో విత్ ప్రెజెన్స్. మనం ప్రియులు ఎక్కడికైనా సరే క్రీస్తుతో మనం వెళ్ళి ఉన్నట్లయితే యేసు చాలును. మరి ప్రభు మనతో ఉంటే అదే ప్రియుల అభయము, ధైర్యము, శక్తి పిల్లల. కాబట్టి మరి ఎప్పుడైతే ఆ ధైర్యంతో, కాన్ఫిడెన్స్ తోటి మనం చెప్తామో పిల్లరా, వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు కూడా పిల్లరా
వారు కూడా క్రీస్తుని నమ్ముతారు పిల్లారా. మరి అటువంటి ఆ యొక్క ఫర్మ్‌నెస్, ఆ పర్సివరెన్స్, ఆ యొక్క శక్తితో కూడినటువంటి జీవితాలు మనకు కావాలని కోరుకుంటున్నాను. వి నీడ్ టు డిపెండ్ ఆన్ క్రైస్ట్ ప్రెజెన్స్ అండ్ ద స్పిరిట్ ఫర్ ఎంపవర్‌మెంట్ అండ్ పర్సివరెన్స్. కాబట్టి పిల్లారా, మనకు ఆ శక్తి, ఆ యొక్క సహనాన్ని, ఓపికని ఇచ్చేటటువంటి క్రీస్తు యొక్క ఉనికిని, మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ మీద మరి మనం ఆధారపడవలసినటువంటి వారమై ఉంటున్నాము. కాబట్టి మనకు 1, 2 వచనాలు కూడా ఉన్నాయి. అపోస్తలుల కార్యం 1:8 చూస్తే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. ప్రభువారు చెప్తున్నటువంటి మాటలు తను ఆరోహణం అవటానికి ముందు శిష్యులకు చెప్తున్నాడు. ఆ ఆ ఆ శక్తిని పొందండి. అప్పుడు మీరు ఆ శక్తిని పొంది అనేక ప్రాంతాల్లో, భూదిగంతాల్లో కూడా నాకు సాక్షులై ఉంటారని చెప్తున్నారు. కాబట్టి రోమీయులకు 10, 14, 15 చూస్తే, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానికి ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందుదురు, ప్రకటించువాడు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవని వ్రాయబడి ఉంటున్నది. కాబట్టి పిల్లారా, మనము వెళ్లకుండా ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో పిల్లారా, మరి సువార్త అందదు, చేరదు పిల్లారా. మనల్ని ఒక ప్రాంతానికి, ఒక కొత్త ప్రదేశానికి పంపించి ఉంటుండే ఆ ప్రాంతంలో ఎంత సేవ చేయవచ్చు, ఎంత పరిచర్య. వీ కెన్ స్టార్ట్ సెల్ గ్రూప్, వీ కెన్ థింక్ ఆఫ్ కమ్యూనిటీ నీడ్స్ అండ్ డూ సమ్ మినిస్ట్రీస్ దేర్. కాబట్టి ఆ రీతిగా పిల్లారా, దేవుడు మనల్ని చేయాలని చెప్పి ఆశిస్తున్నాడు. మరి యోహాను సువార్త 20:21-23 చూస్తే, అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమించరో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపంలో మీరు నిలిచి ఉండనిత్తరో అవి నిలిచి ఉండని వారితో చెప్పాను. కాబట్టి ఇక్కడ కూడా వారిని చూడండి, పరిశుద్ధాత్మను ఊది పిల్లారా, వారికి శక్తిని అనుగ్రహిస్తున్నాడు, వారిని అధికారం ఇస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు వెళ్ళండి అని చెప్పి చెప్తున్నాడు పిల్లారా. కాబట్టి పాపముల ఆ యొక్క క్షమించేటటువంటి ఆ అధికారము కేవలం క్రీస్తుకే ఉండి ఉంటున్నది పిల్లారా. కాబట్టి ఇంకొక వచనం చదువుకుందామండి. ఎఫెసీయులు 4:11-16 దాకా చూస్తే, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత వార మగు వరకు ఆయన ఇలాగ నియమించను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం చేయుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపుల చేత వంచనతోను, తప్పు మార్గములకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పిబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎదురు కొట్టబడిన వారమై ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. స్పీకింగ్ ద ట్రూత్ ఇన్ లవ్ మే గ్రో అప్ ఇంటు హిమ్ ఇన్ ఆల్ థింగ్స్ హూ ఈస్ ద హెడ్, ఈవెన్ క్రైస్ట్. కాబట్టి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా, ప్రతి కీలు వలన కలుగు బలము చేత అతుకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసి కొనుచున్నది. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. కాబట్టి ఇది సకల జనములకు పిల్లల సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును పిల్లల. కాబట్టి అటు తర్వాతనే మరి అంతం వస్తుందని చెప్పి ప్రభువారు చెప్తున్నాడు. కాబట్టి పిల్లరా, మనం ఎంతగానో మరి మన యొక్క పరిధిలో
ప్రే ఫర్ అండ్ ఇంటెన్షనల్లీ రీచ్ పీపుల్ ఇన్ అవర్ సర్కిల్. మన యొక్క ఆ ఏరియాలో పిల్లల మరి ప్రార్థించి మరి అక్కడ ఉన్నటువంటి వారి కొరకు ఆత్మీయ రక్షణ కొరకు, మారు మనసు కొరకు పిల్లల మరి అంతేకాకుండా క్రీస్తును మోడల్గా చూపిద్దాం పిల్లల. మరి సంఘము వి నీడ్ టు బిల్డ్ డిసైపుల్షిప్ పాత్వేస్, ఇవాంజలిజం, సువార్త చెప్పటము, బ్యాప్టిజం ఇవ్వటము, బోధించటము, మరి ఆల్ఫా కోర్సెస్ అని ఉంటున్నాయి, డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటున్నవి, ఆత్మీయంగా ఎదిగేటటువంటి లీడర్షిప్ ప్రోగ్రామ్స్, వీటి ద్వారా పిల్లల అభివృద్ధి చెందటం, గ్లోబల్ గా పిల్లల సపోర్ట్ మిషనరీస్, అనేక గ్లోబల్ మిషన్ ఏజెన్సీస్ వి నీడ్ టు ప్రే. మరి ఫైనాన్షియల్ గా సహాయం చేయవచ్చు. అంతేకాకుండా మనం కూడా పిల్లలు వెళ్ళవచ్చు, లేకపోతే మన యొక్క ఆ టీంలో ఉన్నటువంటి వారిని పంపవచ్చు. అంతేకాకుండా వేరియస్ మెథడ్స్ వివిధ ప్రాంతాలకు అనుగుణంగా ఉండేటటువంటి కల్చరలీ అప్రోప్రియేట్ అవుట్ రీచ్, ఒక్కొక్క ప్రాంతంలో ఆ భాషకు తగ్గట్టుగా పద్ధతులను, సాంస్కృతిక కల్చరల్ అవి పిల్లల అవన్నీ కూడా గుర్తుంచుకొని మనము మరి ఆ పద్ధతులలో మరి వారికి అర్థమయ్యే రీతిలో ప్రియారిటైజ్ ఫార్మేషన్ అండ్ ఒబీడియన్స్. కాబట్టి విధేయతకు మరి ఆ రూపకము వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి వారం అంటున్నాం. కాబట్టి ఈ యొక్క గొప్ప ఆజ్ఞ అనేటటువంటి ఇట్ ఈస్ ద హార్ట్ బీట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితానికి పిల్లలారా ఇది చాలా మూల్యమైనటువంటిది పిల్లలారా. గో విత్ అథారిటీ, మనం అధికారంతో వెళ్ళవలసినటువంటి వారం అంటున్నాము. గ్రో డిసైపుల్స్ ఇంటెన్షనల్లీ, మనము శిష్యులనుగా చేయవలసినటువంటి వారం అంటున్నాము. అంతేకాకుండా చివరగా మనం దేవుని యొక్క సన్నిధితోటి మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారం అంటున్నాం. ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, గొప్ప దేవా తండ్రి, మీరు ఒక ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చారు తండ్రి. మీరు ఆజ్ఞాపిస్తున్నారు నాయన, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా సువార్తను చెప్పమంటున్నారు, శిష్యులనుగా చేయమంటున్నారు. బాప్తిసం ఇచ్చి ప్రభువా తండ్రి, ఓ గొప్ప దేవా ప్రేమ గల నాయన తండ్రి వారిని ప్రభా మీరు చెప్పినటువంటి బోధనలు తండ్రి చెప్పమని చెప్తున్నారు నాయన. ఎంత పని ఉంటున్నది ప్రభా, ఆ కోత విస్తారంగా ఉన్నది కానీ పని వారు కొద్దిమైనది అని చెప్పి వార్తలు చెప్పుచున్న తండ్రి. మేము విధేయులమే లోబడి ప్రభా మీ యొక్క పనిలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారికి అవసరతల్లో, వారి యొక్క బలహీనతలో మీరు సహాయం చేయండి. బలము, శక్తిని దయచేయండి ప్రభా. వారు ఉన్నటువంటి ప్రదేశంలో మీ కొరకు భయంకరంగా జీవించడానికి సహాయం చేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా ప్రభు సాటి అయినటువంటి జీవిత భాగస్వామ్యాలను దయచేయండి. రాని అస్వస్థ గురైనటువంటి వారిని యేసు నామంలో ప్రభు దర్శించి స్వస్థపరచండి ప్రభు. ఈ దేవునితో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.